హాయ్ అండి. లాస్ట్ వీడియోలో బ్రెడ్ పకోడా చేశాను అంటే చాలామంది అక్క రెసిపీ చెప్పండి అని కామెంట్ చేశారు. ఫస్ట్గా అయితే పొటాటోని అయితే మంచిగా ఉడకపెట్టేసుకోవాలి. పైన ఉన్న తొక్కంతా తీసేసుకొని చేతితో బాగా స్మాష్ చేయాలన్నమాట. ఎక్కడ కూడా ఉంటలు లేకుండా మ్యాక్సిమంగా మెత్తగా ఉడికించుకుంటే బాగా ఈజీగా అవుతుంది. ఇందులోకి పసుపు, కారము, ఉప్పు, ధనియాల పౌడరు, జీరా పౌడరు, సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్, కొత్తిమీర వేసుకొని మంచిగా ఇలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. బ్రెడ్స్ అయితే ఇంకా టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. అంటే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనం ఆలు స్టఫింగ్ చేసాం కదండి, దాన్ని మధ్యలో పెట్టేసి దానిపైన ఇంకో బ్రెడ్ని అయితే గట్టిగా ఒత్తాలి. ఏదైనా ఎగ్జిట్ ఏదైనా ఉంటే గాన ఎక్కువగా ఉంటే అది సైడ్కు ఉన్నది తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి శనగపిండి వేసేసుకొని ఉప్పు, సోడా, అలాగే కొంచెంగా పసుపు వేసేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెము అజ్వైన్ కూడా వేసుకోండి, కొంచెం డైజెషన్ అవ్వడానికి బాగుంటుంది. మన బజ్జీల పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలండి బ్రెడ్, ఎందుకంటే తొందరగా బజ్జీల పిండిని బాగా పీల్చేసుకుంటుంది. వేడి వేడి నూనెలో ఇలాగ వేసుకుని 2 సైడ్స్ కాల్చుకుంటే చాలు, వేడి వేడి బ్రెడ్ పకోడా అయితే రెడీ అయిపోతుంది. ఇందులోకి మనము గ్రీన్ చట్నీ కానీ సాస్ కానీ సూపర్గా ఉంటుంది. నాకున్నటువంటి చెడ్డ అలవాటు ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళకి పెట్టి తినడం అనమాట. సో మా ఇరుగు పొరుగు వాళ్ళ కోసం అయితే 3-4 అయితే పీసెస్గా అలా కట్ చేసుకొని అందరికైతే పనిచేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.